సుబ్రహ్మణ్యం గారు ఎలా రాసినప్పటికీ కూడా కవయ క్రాంతి దర్శన, కవులు క్రాంతి దర్శనుడు, ముందు చూపుని గమనించి రాయగలిగినటువంటి వారు కవులు. సుబ్రహ్మణ్యం గారు ఎలా రాసినప్పటికీ దీంట్లో తెలియనటువంటి ఒక మహత్యం ఉంది. అదేమిటంటే శ్లేష అనేటువంటి అలంకారం ఉంది దీంట్లో. అసలు ప్రారంభ పదమే రాజశేఖరాన్ని శ్లేష పదంతో ప్రారంభించారు. రాజశేఖరుడు అంటే రాజు అనగా చంద్రుడు, శిఖరము ఎందుకు చంద్రుడిని శిఖరమునందు దాల్చిన వాడు శివుడు. ఆ శివుని గురించి ఆయన అద్భుతమైనటువంటి పాట రాశారు. ఇక్కడ రెండవ అర్థంలో మన రాజశేఖర నిన్ను నమ్మియుంటుమి ఏంటండి, కరుణ చూపుమా కమనీయ హృదయాన్ని ఆ